ప్రతి ఒక్కరూ కారణ జన్ములేనా? కొంతమందినే కారణ జన్మలు అనడానికి వీల్లేదు, అందరూ కారణ జన్ములే. ఒక్కోరు ఒక్కో పర్పస్కి వచ్చారు. అసలు ఈ జన్మలే ఎందుకు గురువుగారు? ఆత్మ ఏమిటి, నిర్ణయాలు ఏంటి, ఇండివిజువల్ ఏంటి, అసలు ఏమిటి ఇదంతా అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. అదేమీ ఇలా అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి ప్రచార్ స్థాపకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. శుభం తల్లి. స్వామి, ఆలోచనలు అనేవి అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఆలోచనలు అనేటువంటిది అంతర్గతంగా ఉండేటువంటి భావాలు, దాన్ని మనం ఆలోచనలు అంటాం. ఇంకోటి లోతుగా వెళితే కొత్త విషయం మాట్లాడాలి, అందరికీ తెలియపరచాలి కదా. మరి యూనివర్సల్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది, విశ్వ మేధస్సు. అందులోంచి కూడా ప్రపంచంలో 900 కోట్ల ప్రజలు, అన్ని కంట్రీస్, 206, 205 కంట్రీస్ ఇప్పటి వరకు మనం లెక్కలోకి పెట్టుకున్నాం. పాపం నిత్యానంద కంట్రీ ఇంక అందులో ప్లస్ కాలేదు. ఆయనది కైలాష్ ఉంది కదా ఒకటి, అది కనుక అయితే 206 అవుతాయి. అయితే ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఏమిటంటే 900 ఇంచుమించుగా కోట్ల జనాభా విశ్వవ్యాప్తంగా ఉంది, అన్ని కంట్రీస్ కలిపి. మనకి గ్రహాలు 9 నవగ్రహాలు అంటాము. నవగ్రహ పూజ ఇవన్నీ అందరూ కామన్ వర్డ్స్. అయితే ఒక్కొక్క గ్రహానికి 100 కోట్ల ప్రజలకి దాని మీద ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇది సమిష్టి అంటే అన్నీ కలిసిపోయిందనమాట. 100 కోట్ల మందికి ఆ పద్ధతుల్లోనే శుక్రగ్రహం, శనిగ్రహం, ఇలా సూర్యగ్రహం, చంద్రగ్రహము ఉంటే అవన్నీ అందరికీ అదే రిజల్ట్ వస్తుంది, కామన్. కానీ అది ఇండివిజువల్కి వచ్చేసరికి జాతకం మారిపోతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో శనివారం ఒక ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందో 4 లక్షల మందో పుట్టారనుకో, మరి వాళ్ళకి అదే డేట్ వస్తుంది, సత్యం. టైం కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా మరి గోడ అడ్డం మధ్యలో కవలలు పుట్టచ్చు, సింగిల్ పుట్టచ్చు, ఆ అమ్మాయి పుట్టచ్చు, ఆ అబ్బాయి పుట్టచ్చు. మరి వాళ్ళకు కూడా మరి జాతకం ఎలా చూడాలి కదా. ఆ సినిమాలో లాగా డ్యూయల్ యాక్టింగ్ ఉంటుంది కదా, అలా కాదనమాట. ఇండివిజువల్గా కూడా తీసుకున్న ఆ పూర్వజన్మ సుకృతం చేత ఈ జన్మ వస్తుంది. పూర్వజన్మ ఉన్నది 1,00,000 రెట్లు ఉన్నది. ఆ పూర్వజన్మకి ఇప్పుడున్న మన ఈ జన్మకి సంబంధం ఏమిటి? ఆ జన్మ తాలూకు ఎలా అన్నీ ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. పూర్వజన్మ, అంతకుముందు జన్మ, ఆ పైన మీరు 1,00,000 జన్మలు, 1,00,00,000 జన్మలు ఎత్తినా కూడా మీకు గుర్తుండదు. జన్మకి ఇంటర్వెల్స్ ఉంటాయి. తల్లి గర్భంలోంచి భూపతనం అయిన తర్వాత తల్లి బొడ్డు కట్ చేస్తాం డాక్టర్. అప్పుడు ఈ ప్రతి జన్మకి ఒక జన్మ తీసుకోవడం కూడా ఆ ఇండివిజువల్ ఆత్మ యొక్క నిర్ణయమే. ఆత్మ ఏమిటి, నిర్ణయాలు ఏంటి, ఇండివిజువల్ ఏంటి, అసలు ఏమిటి ఇదంతా అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. అదేమీ ఇలా ఆత్మలన్నీ కూడా ఇష్టంతో ఈ యొక్క భూమి మీదనే కాకుండా 14 లోకాలు ఉన్నాయి. కృష్ణస్వామి వాళ్ళ తల్లికి, యశోదామాతకి చూపిస్తాడు. మట్టి తిన్నావు, ఏది తిన్నావు కదా, చూపించి నీ నోరంటే నేను తినలేదని చిన్నపిల్లాడు మారం చేసి మొత్తానికి నోరు చూపిస్తారు తెరిచి. అప్పుడు 14 లోకాలు కనపడతాయి. ఇది మనందరికీ తెలిసిన మరి విషయం. అయితే అవి కాకుండా కృష్ణుడు చూపించింది ఓన్లీ 14 కిందేడు పైనేడు. అందులో కూడా ఒక సంశయం ఉన్నది. ఆయన ఉన్నది కూడా లెక్క పెడితే 15 అవుతాయి. మరి పైనేడు కిందేడు అంటే ఇది ఒకటి మధ్యలో ఒకటి ఉందిగా. అది కాకుండా గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి, బీజాక్షరాలు. అందులో కూడా 24 లోకాలకు సంబంధించింది. అసలు లోకాలు లెక్క పెట్టడానికి వీలైనంత వరకు లెక్క పెట్టాం. పూర్వీకులు మహిమాన్వితులు, శక్తి సంపన్నులు. కానీ లెక్క పెట్టలేనన్ని సృష్టిలు ఉన్నాయి, ప్రపంచాలు ఉన్నాయి. ఆ విషయం
ఇంకా లోతుగా తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం ఈ లోకాలు, ఈ వ్యవహారాల్లో అన్ని ఆత్మలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, తేజోలోకంలోకి వెళ్తూ ఉంటాయి, పితృలోకాలకు వెళ్తూ ఉంటాయి, ఆత్మలోకాలు వేరే ఈ 14 లోకాల్లో జీవిస్తాయా ఆత్మలు గురుగారు? వెళ్తూ ఉంటాయి. బెటర్ కార్యక్రమాలు చేసినప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటాయి ఆత్మలు. అసలు ఆత్మకి రావడానికి ఏమిటి అంటే సంకల్పం చేత. మళ్ళీ తిరిగి భూలోకానికి ఎప్పుడు చేరుతాయి ఇవన్నీ? అది దాని ఇష్టం. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళానమ్మా, నా పని ఏదో చూసుకున్నా, నెల రోజుల్లో 2 నెలల్లో ఉన్నా, నా పని అయిపోయింది, డాలర్స్ అయిపోయాయి, వచ్చేసాను ఇండియాకి, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. అంటే ఏమిటి? స్వస్థానానికి వచ్చినట్టు. ఆత్మలు కూడా మొట్టమొదలు ఎక్కడి నుంచి బయలుదేరాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇది 195 195 ఇయర్స్ చేంజ్ క్రోడ్స్లో ప్రతి పంచాంగంలో 3rd పేజీలో ఉంటుంది. ఇలాంటివి 57 అయ్యాయి. 57 200 కోట్లు అయిపోయాయి. అసలు ఈ విషయాలు చాలామంది మరి చర్చకు రావు, నేను చెప్తున్నాను. ఇంకా దానికి ముందర కూడా ఎన్నో సార్లు ఈ సృష్టి జరిగింది. ప్రతి 200 ఇయర్స్కి ప్రతి ఒక లెక్క ప్రకారం మొత్తం. ఇప్పుడు కూడా కల్కి భగవాన్ వస్తాడు. అది కూడా చాలామందికి ఎప్పుడు వస్తాడని ఉంది. కల్కి భగవాన్ 4 లక్షల సంవత్సరాలు దాటాక వస్తాడు. ఇప్పుడు రాడు. ఇంకా 4, 10, 20 సినిమాల్లో కూడా అది ఎండింగ్ చెప్పారు. మనం ముందు జన్మలో స్నేహితులు, బంధువులు ఉంటారు కదా, ఈ జన్మలో వాళ్ళని మీరు గుర్తించవచ్చు. వాళ్ళు కనుక ఈ జన్మ తీసుకుంటే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఎలా అంటే ఇప్పుడు మీరు ఊరు వెళ్తారు, విజయవాడ కానీ, తెనాలి కానీ, మన ఆంధ్ర తెలంగాణ కాకుండా బాంబే, మద్రాస్, ఎక్కడికైనా, అక్కడ మీరు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అబ్బాయో అమ్మాయో బాబాయ్ గారు కనబడతారు, గుర్తుపడతారు కదా. గుర్తుపట్టి మీరు మాకు ఆ సో ఇయర్లో మనం అక్కడికి వెళ్సాం, ఇక్కడికి వెళ్సాం, మీ ఇంట్లో 2 రోజులు నేను ఉన్నాను, మా 2 పూటలు భోజనం చేసాం, ఇవన్నీ మాట్లాడారు. అలాగే ఈ ఆత్మలు కూడా పరిచయస్తులనే గుర్తుపడతాయి. పరిచయం లేని ఆత్మల్ని ఆ ఆత్మలు గుర్తుపట్టం. అంటే ఇప్పుడు ప్రతి పరిచయం వెనకాల ఒక పరమార్థం ఉంటుందంటారా? ఉంటుంది, పర్పస్ ఉంటుంది. వాడిని గుర్తుపట్టడం, మనకు కూడా ఆ కాంటాక్ట్ ఉంటే తప్ప రారు, మన లైఫ్లోకి రారు. అందుకోసం ఈ జాతకాలు ఇవన్నీ ఏంటంటే ఒక లెవెల్లో ఆ క్లోజ్ పర్సన్స్ ఎవరు, ఏ రోజులు బాగుంటాయి, ఏ తల్లిదండ్రులు. ఇంకోటి, ఆత్మలు తనకి ఇష్టం వచ్చిన గర్భాన్ని ఎతుక్కొని మరీ ఎంటర్ అవుతుంది 7వ నెలలో. అది ఇంకో విశేషం. వీళ్ళు అనుకుంటారు అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి, లేట్ అయిపోయింది, 5 ఏంటింది, 6 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు అని డాక్టర్ల చుట్టూ ఆ చుట్టూ ఏ చుట్టూ తిరిగినా, ప్రెగ్నెన్సీ అయినా కూడా 7వ నెలలో తప్ప ఆ అసలు ఆత్మ ఎంటర్ కాదు. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఏవో అవుతుంటాయి కదా. అంటే కదలిక అనేది అవి వేరు, ఆ తయారీ వేరు. ఆత్మ రాకుండా ఇవేవి పనిచేయవు. జస్ట్ లైక్ రోబో. అదేం చేస్తుంది, మనం అంతా కంపేర్ చేసి అన్ని పెట్టేస్తాం. 7వ నెలలో ఎంటర్ అవుతుంది తల్లి గర్భంలో. 7వ నెల 8.5 రోజులు. దాని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, శాస్త్రంలో ఉంది, పురాణాల్లో ఉంది, మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో కూడా ఇది చెప్పబడింది. చాలా ఉన్నాయి రహస్యం దాచిపెట్టడానికి. మనం ఏది అనుకోం కాబట్టి దాని గురించి చర్చ ఉండదు. జీవిత భాగస్వామిని ఎలా గుర్తుపట్టవచ్చు గురువు గారు? జీవిత భాగస్వాములు కూడా ఏమిటంటే అస్ట్రాలజికల్గా అవి కుదిరాయా పొంతనలు లేదా, ఇవి మామూలుగా జనరల్గా పెళ్లి కుదిరేటప్పుడు చూసుకుంటాం. మీరన్నది ఇంకా లోతైన ప్రశ్న. అసలు ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందంటే ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉందా అని అడగడం ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి. వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు 100 మంది ఉంటే ఒక అమ్మాయి నచ్చుతుంది. ఎందుకంటే అదంతే. మరి అందరూ బాగుంటారు కదమ్మా, ఎవరికి మరి భవంతు స్వరూపాలే కదా అవి కూడా. ఎవరు బాగాలేరని చెప్పడానికి వీల్లేదు, వాళ్ళకి నచ్చుతారు. మళ్ళీ కలిసి ఉంటున్నారా, మళ్ళీ అది వేరే ప్రశ్న. అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటే ఎక్కువ రోజులు కలిసి ఉంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య ఇంకా ఏంటంటే పెళ్ళికి ముందర ఏం చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, అదేదో కాఫీ కేప్ హౌస్లో దేంట్లోనో బిఫోర్ మ్యారేజే వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. ఇన్ని తెలుసుకొని పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా కూడా విడిపోతున్నారు. ఎంత బాధాకరమైన విషయం. అంటే రాసి పెడితేనే, అంటే ఒక సంబంధం ఉంటేనే జీవిత భాగస్వామి జీవితంలో, కానీ అండర్స్టాండింగ్, సెల్ఫ్
ఎందుకు సెల్ఫ్ విడిపోతున్నారు డిసిషన్స్ ఆల్సో, సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ రాంగ్. మరి ఎందుకు విడిపోతున్నారు అదే నాన్న, వాళ్ళు సొంతంగా అవి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అండర్స్టాండింగ్ ప్రాబ్లం. అక్కడ మీరు ఒకప్పుడు 90 ఏళ్ళు 80 ఏళ్ళు బతికిన వాళ్ళు విడిపోయారా? లేదు. ఎందుకు? అర్థం చేసుకున్నారు ఒకరినొకరిని. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. అర్థం చేసుకుంటే ఈ పెళ్ళిళ్ళు కూడా సజావుగా సుభిక్షంగా శుభంగా ఉంటాయి. 100 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు. పిల్లలు ఫారెన్ పోయినా భార్యాభర్తలు ఇక్కడ హాయిగా ఉంటారు. అసలు ఈ జన్మలే ఎందుకు గురువుగారు? జన్మలు అవి అనుభవం కోసము పూర్వజన్మలో కొన్ని కార్యక్రమాలు చేసి మిగిలిపోయి ఉంటాయి. బ్యాలెన్స్ అవి పూర్తి చేయడం కోసం ఈ జన్మలు ఉంటాయి, స్త్రీలు కానీ పురుషులు కానీ. ప్రతి ఒక్కరూ కారణ జన్మలేనా? 200%. ఎందుకంటే కారణం లేకుండా జన్మ లేదు. కాజ్ లేకుండా మీరు ఏదైనా పని చేస్తారా? చేయం. అలాగే కొంతమందినే కారణ జన్మలు అనడానికి వీల్లేదు. అందరూ కారణ జన్మలే. ఒక్కోరు ఒక్కో పర్పస్కి వచ్చారు. పర్పస్ మీన్స్ కారణము, మీనింగ్ కదా. సర్టిఫికెట్ లేని చదువు కూడా అనవసరమే కదా. చదువు అంటే అది పరాజ్ఞానం అని, ఈ యొక్క డివోషన్కి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం వేరు. ఈ చదువులతో అది రాదు. ఆ చదువు వేరు. అందుకనే తల్లిదండ్రులు చిన్నప్పుడు, ఒకప్పుడు మా చిన్నతనంలో కూడా తండ్రి పాసం పెట్టి కూర్చోబెట్టి పిల్లాడికి పువ్వులు వేయడం, పూజ చేయడం అవన్నీ నేర్పేవారు. ఇప్పుడు పిల్లలు వీళ్ళు లేచే లోపల పిల్లలు స్కూల్ 6:30 7కే వెళ్ళిపోతున్నారు. అలాంటి స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళు వచ్చేసరికి మరి వీళ్ళ ఆఫీస్ నుంచి రారు. ఆఫీసో వ్యాపారం ఏదో ఉంటాయి కదా. మరి అప్పుడు పిల్లల్ని చూడడం కూడా ఎంత కష్టం అయిపోతుందంటే మేబీ సండే. అవును. ఈయన ఆ టైంలో ఏదో చూసి పడుకున్న వాళ్ళని చూసి పిల్లల్ని ముద్దు చేయడం తప్ప మనుషులకి టైం లేదు ఇప్పుడు. ఉందా? లేదు. అసలైన నిశ్శబ్దం అంటే ఏంటి స్వామి? నిశ్శబ్దము అంటే మౌనం. మౌనంలోంచి శక్తి వస్తుంది. రమణ మహర్షి చాలా తక్కువ మాట్లాడేవారు. రమణుల వారు, స్వామి రామకృష్ణ పరమహంస, ఆయన కూడా చాలా మౌనంగా ఉండి ధ్యానం చేసుకుంటే అమ్మవారి దగ్గర ఉండేవారు. మౌనంలో మీకు తెలియని నిగూఢమైనటువంటి శక్తి ఉంటుంది. అది అవసరమైనప్పుడే మాట్లాడాలి. ఊరికే చిట్ చాట్ చేయడాలు, ఊరికే ఏదో చాలామంది ఏదో చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఉన్న ఎనర్జీ వీఆర్ లూజింగ్. మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తినాలి. మాట్లాడడం వల్ల ఆకలిస్తుందా? ఎనర్జీ ఎలా వస్తుందమ్మా? మాట్లాడితే ఎనర్జీ పోతుంది కదా. లోపల శక్తి ఉంటుంది కదా, శక్తి వల్లే మాట్లాడతాం. అందుకే ఉపవాసం ఉన్న రోజు అంటే అసలు నోట్లో మాట అర్థం వేరుంది తల్లి. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండుట, దగ్గరగా ఉండుట. ఎవరి దగ్గరగా? భగవంతుడి దగ్గరగా ఉండేది ఉపవాసం అని పెట్టారు. అంతేగాని ఉపవాసంలో ఇప్పటిలాగా మనం పళ్ళు, రకరకాల పళ్ళు, పాలు ఒక 2 లీటర్లు ఇవన్నీ శుభ్రంగా హాయిగా పట్టిస్తాం. నిద్ర వస్తుందే తప్ప దేవుడు భక్తి రాదు. అవునా? అవునండి. భక్తి పేరు మీద మనం ఉపవాసంలో అన్నీ తినేస్తూ ఉంటాం. శివరాత్రి రోజు 4 సినిమాలు చూస్తాం, 1 కాదు 2 కాదు. అవి చూడకూడదు, నిషేధం. ఎందుకంటే ఏ ఉద్దేశంతో మనం ఉన్నామో ఆ ఉద్దేశంతో ఆ చూపు చూసేది. ఈ భగవంతుడు ఈ కళ్ళు ఏమిటి ఇచ్చాడో తెలుసా అమ్మ? కళ్ళల్లో మనకి ఒక రకమైన మామూలుగా ఇప్పుడు కెమెరాలు అంటూ ఉంటాం కదా, అలాంటి సంబంధించిన ఈ కళ్ళకి దివ్య చక్షువులు ఇచ్చాడు. ఏది చూసినా మైండ్లో ప్రింట్ అయిపోతుంది, గుర్తించే శక్తి ఉంటుంది. అందుకనే ఈ కళ్ళల్లో అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఆ కళ్ళు చాలా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అందుకే ఆ కళ్ళు మనిషికి చాలా అవసరం. ఆ కళ్ళ వల్లనే చూసిన ప్రతి ఒక్కటి ప్రింట్ అవుతుంది, గుర్తుపడుతుంది, అని చేస్తుంది. అది మెదడుకు పంపిస్తుంది. పూర్వజన్మ సుకృతాలని కూడా గుర్తు చేసేది కూడా ఈ కళ్ళే ఒక విధంగా. ఎందుకంటే చూసింది ప్రతిదీ ఎప్పుడన్నా వాడు రీకలెక్ట్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.